యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదవండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్యా, 2 చేతులు జోడించి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మా మధ్యలోకి రండి, మమ్మల్ని ఇప్పుడు పవిత్రపరచినట్లు ఆదరించండి. పవిత్రపరచి పరిశుద్ధపరచబడుటకై అర్హమై మీరు వాడుకునే పాత్రలుగా తయారు కావడానికి సహాయం చేయండి. ఈ సమయం నీది నాయన, నీ రక్త ప్రోక్షణకి నీకు వస్తుంటుండగా సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం ఎప్పుడు మర్చిపోవద్దు ఇలా. ఎందుకంటే అక్కడ అబ్రహామును గూర్చి దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. దేవుడు నా స్నేహితుడు అంటే అదొక ఎత్తు. బాగా వినండి, దేవుడు నా స్నేహితుడు అంటే అది గొప్ప విషయం. కానీ దేవుని పక్క నుంచి దేవుడే అబ్రహాం నా ఫ్రెండ్ తెలుసా అని అంటున్నాడంటే అబ్రహాము యొక్క గుణ లక్షణాలు దేవునికి చాలా ఇష్టం. అబ్రహాము స్నేహితుడు, అంతకుముందు హానోకు స్నేహితుడు, అంతకుముందు హానోకు తర్వాత నోవహు స్నేహితుడు, అబ్రహాము దేవుని స్నేహితుడు. బాగానండి, స్నేహితుడు ఎవరైనా మనకు ఫ్రెండ్ అయితే మన ఇంటికి వాళ్ళు వస్తారు లేదా? వాళ్ళ ఇంటికి మనం కూడా పోతాం. బాగా గమనిస్తే మన ఇంటికి, భూమి మీద ఉన్నటువంటి భక్తుల ఇంటికి దేవుడు వచ్చాడు. అబ్రహాము దగ్గరికి ఎండవేళ వచ్చాడా లేదా? ఆదికాండంలో 18వ అధ్యాయం 1వ వచనాలు ఎవరైనా చదవండి త్వరగా. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో యెహోవా అతనికి, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి, బాగా చూడండి, చూచినప్పుడు యెహోవా కనపడినాడు అంటే ఒక్కడి మాదిరి ఉన్నాడు. 2వ వచనంలోకి వచ్చేందుకు 3లాగా కనపడుతున్నాడు. అదొక మిస్టరీ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒకడే, నరులకు మధ్యవర్తి దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. మీరు చెప్పండి, దేవుడు త్రిత్వం అని ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు కనబడాలి అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు దుర్వగాహన తేజస్సులో, అమరత్వంలో త్రిత్వ దేవునిగా అక్కడ ఉంటాడు. పరలోకంలో త్రిత్వం కనపడుతుంది, కానీ భూమి మీద భక్తులకు ఒక్కసారైనా కనపరుచుకోవాలన్నా వద్దా? కాబట్టి అబ్రహాము దగ్గరికి వచ్చాడు, 3గా కనపడ్డాడు, అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి, బాగా అతనిని చూచా, అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా ప్రభువా అని పిలిచాడు. నేల మట్టుకు వంగాడు. ఇప్పుడు పక్కన వచ్చిన వాళ్ళు దేవదూతలైతే వాళ్ళు వేరుగా ఉండేది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కనుక 3 కలిపి సాష్టాంగ నమస్కారం ఒకటేసారి పెట్టేశాడు. ఒకవేళ కాదనుకో, దేవుడు ఏమన్నా నువ్వు నాకు నమస్కరించాలి కానీ దేవదూతలకు ఎందుకు వంగి నమస్కారం చేస్తా అనిండు. ఆయన ఎందుకు అమ్మగున్నాడు అంటే ఆ పక్క నుండి ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ఎండవేళ కనపడ్డాడు, మంచిదే. కానీ ప్రియులారా, అక్కడ అన్నాడు, అతడు వారిని చూచి గుడారపు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి
నీ దాసుని దాటిపోవద్దు. అంటే అబ్రహాం దగ్గరికి దేవుడే వచ్చాడా? అబ్రహాం దేవుని దగ్గరికి పోయినాడా? ఎండవేళ మధ్యాహ్నం టైం, ఎండవేళ అంటే 3 గంటలు 2 గంటలు 3 గంటలు అనుకుందాం, అంతే కదా ఎండవేళ, లేదా 1 గంట మధ్యాహ్నం పూటనే అనుకుందాం. మధ్యాహ్నం పూట ప్రత్యక్షమైనాడు. ఆ ప్రత్యక్షతగా అది వేరే విషయం. ఆయన కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, కుటుంబంలో అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చినప్పుడే కదా ఎన్నో విషయాలు మాట్లాడాడు. 18-14 యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదిటికి కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి అప్పుడు షారాకు కుమారుడు నేను మళ్ళా వస్తాను, మళ్ళా తిరిగి వస్తాను నేను, అప్పుడు షారాకు కొడుకు పుడతాడు అని చెప్పాడు. అంటే 1 సంవత్సరం ముందు వచ్చాడు. ఇస్సాకును ఇయ్యక ముందు 1 సంవత్సరం ముందే వచ్చి వాగ్దానం చేసి 1 సంవత్సరం కల్లా నీకు కొడుకుంటాడని చెప్పాడు. మన చిట్టి ఉంది కదా, చిట్టి ఎలిజబెత్, ఒకసారి ఓఫీర్ అన్న సడన్గా ఫోన్ చేసి ఆ పాపకి, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది కదా, నేనైనా జాగ్రత్త ప్రార్థన చేసుకుంటున్నావా అన్నాడు. ఏమన్నా అంటే ఈ సంవత్సరం నన్ను వదిలేసి, దేవుని వదిలేసి భ్రష్టు పట్టిపోతావు. నేను నీకోసం ప్రార్థన చేశాను, దేవుడు నీ మీద కృప చూపించాడు, నెక్స్ట్ ఇయర్ నీకు పెళ్ళి అవుతుంది, ఈ సంవత్సరమే నీకు పెళ్ళి అవుతుంది అని చెప్పాడు. అదే సేమ్ ఇయర్ చిట్టికి పెళ్ళింది. సరిగలేదు లోపల, ఎవరు తెలియదులే అనుకోవద్దు. నీ కోసం ప్రార్థించే వాళ్ళకు కొద్దిగా అయినా 10% అయినా తెలుస్తుంది నీ గురించి. ఎన్నో విషయాలు డైరీలలో రాస్తుంటారు వారు, ఎవరెవరు ఎట్లెట్లా ఉంటారో పంచుకుంటే ఇక నాతోనే పంచుకుంటాం. మేమిద్దరమే ఉదయం పూట డిస్కషన్ చేసేటప్పుడు అన్నీ వస్తుంటాయి. పలానా వాళ్ళు ఎక్కువ చేయి లేదా తక్కువ చేయి, ఏదో వాళ్ళ గురించి ఈ సమస్యకి ఇట్లా చేయాలి అట్లా చేయాలి డిస్కషన్స్ చేస్తుంటాం. దేవుడు ఏమంటున్నాడు? రేపు సంవత్సరం వచ్చేసరికి నీ కొడుకు ఉంటాడు. దేవుని మాట తప్పిపోవడానికి వీలు. ప్రవక్త మాట తప్పిపోతే అది అబద్ధ ప్రవక్త అవుతాడు. ఎప్పుడైనా ఒక ప్రవచనం చెప్తే అది నెరవేరితే దాన్ని ఏమంటాం? అతను నిజమైన ప్రవక్త అయి ఉండి ప్రవచించాడు అంటాం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముతో మాట్లాడుతూ కుటుంబంలోకి వచ్చాడా లేదా? గుడారం కాటికి వచ్చాడా లేదా? ఆ చెట్టు కింద కూర్చొని, వీడు కూర్చోండి, మీరు భోజనం చేయిస్తాను, మీకు భోజనం చేయండి, మీరు భోజనం చేసి వెళ్ళండి. ఎట్లా వచ్చారు? కొద్దిగా నీళ్ళు కూడా ఇస్తాను ఏదో అన్నాడు. చూడండి 5వ వచనం చదవండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యుద్ధకు అందు నిమిత్తం వచ్చారని ఈయనకెట్టు తెలుసు అనొచ్చును అట్లా దేవునితో మాట. మీరు కొద్దిగా ఆహారం భుజించి మీ ప్రాణాలు కొద్దిగా తెప్పరిల్లు చేసుకొని తర్వాత మీ దారిని మీరు పోండి. ప్రాణాలు ఏం కావాలి? బలపరచుకోవడానికి కోసమే కదా మీరు వచ్చింది, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చింది అంటున్నాడు. ఎట్లా తెలుసు అబ్రహాంకు? ఎట్లా తెలుసు అంటే విషయం చెప్తారు. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు పంచుకుంటారు కనుక ప్రాణానికి తెప్పరిల్లుతారు. కాబట్టి అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఊరికనే రాలే, ఏదో చెప్పడానికే వచ్చాడు. తన భక్తుల దగ్గరికి వచ్చేది ఎందుకంటే ఆయనకు కూడా కొంత రిఫ్రెష్మెంట్ కావాల, ప్రాణాలు తెప్పరిల్లాలి. భక్తుల దగ్గరికి వస్తే దేవునికి ఏమైతే తెలుసా? కొద్దిసేపు ఆయన రిలాక్స్ అయిపోతాడు. అబ్బా అబ్రహాం దగ్గరికి వచ్చినాను, కొద్దిసేపు బాగుంటుంది, ఇలా ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది. అట్లనే యేసుక్రీస్తు బేతనీలో మరియ మార్త లాజరు ఇంటికి ఎందుకు వెళ్తాడంటే దే ఆర్ ఫ్రెండ్స్. అట్లా దేవునికి ఇష్టమైన కుటుంబాలు కొన్ని భూమి మీద ఉంటాయి. అంతేకాదు స్నేహితులు కొంతమంది. ఇప్పుడు అబ్రహాం ఎవరు? ఫ్రెండ్.
పరలోకం అంతా తెలుసు. భూమి మీద అబ్రహాం అనే వ్యక్తికి దేవునికి స్నేహితుడు, అప్పుడప్పుడు పోతాడు ఆయన దగ్గరికి. మళ్ళీ ఒకడు రాలే, త్రియేక దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఫ్రెండ్ ఎలా అయ్యాడు, ఎప్పుడు అవుతారు, ఎవరిని స్నేహితులు అంటారో ఒక మాటలో టకటక చెప్తాను. ఎందుకంటే ఇది గంట పైన ప్రసంగం, ఇది వివరించాలి. కానీ నేనేం చెప్పాను, త్వరగా ముగిస్తానండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది టైం అవుతుందని బాధపడుతున్నారని నాకు తెలుస్తూ ఉంది. మా కాలం కాదు, మరి ఏం చేస్తాం మేము? మా కాలం వల్లమే కదా, నేను వేరే వాళ్ళ కాలంలో లేను. గంటల తరబడి వాక్యాలు విన్నటువంటి స్థితిగతులు మాయ. అయితే ఇక్కడ ఏమని మనం చూస్తామంటే, యోహాను 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వద్దాం. త్వరగా 2-3 మాటలు చెప్తాను, తర్వాత మీరు ఇంటికి పోయి దేవుని స్నేహితులు ఎవరవుతారో మీరు హోంవర్క్ చేయాలి ఇంటికాడికి వెళ్ళి. యోహాను 15. వీళ్ళరా ఉండండి, వచ్చినాం కాదు, ఉండండి. వీళ్ళరా 14 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. అది సంగతి. అబ్రహాం నా స్నేహితుడైన అబ్రహాము సంతానం అని ఇశ్రాయేలీ జనాంగం చూసి చాలా సంతోషపడ్డాడు దేవుడు. నా ఫ్రెండ్ కొడుకులురా మీరంతా, సంతానం మీరంతా, కొడుకులు. ఇప్పుడు వరకు బెంజమిన్ నెతన్యాహు వరకు, ఇప్పుడుండే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, బెంజమిన్ నెతన్యాహు వరకు, వీళ్ళందరూ ఇంకా కొంతకాలం వరకు, యాంటిక్రైస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒలీవ కొండల మీద ఉన్నప్పుడు సాక్షాత్ యేసు ప్రభు అందరికీ కనపడేటట్లుగా వస్తాడు చూడు, అంతవరకు. జకరియా గ్రంథం 14 వరకు వాళ్ళంతా అబ్రహాము సంతానం. దేవుని స్తోత్రం. అయితే అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు అండి. ఎవరైనా నా స్నేహితుడు జోలికి, వాళ్ళ పిల్లల జోలికి వస్తే ఎట్లుంటుంది కథ? ఇప్పుడు ఏం జరుగుతుందో అట్లా జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి, యూకే మొత్తం అంతా ఒప్పుకోవటంలో ఎంత యుద్ధాలు చేస్తే ఎట్లా, తిండికి లేదు చాలామంది, కానీ లోకరీత్యం మాట్లాడుతున్నారు. కానీ ఫిలిష్తీయులు, పాలస్తీనాతో ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఇప్పుడది కాదు, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర అది. కనుక ప్రియులు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాం స్నేహితుడు ఎలా అయ్యాడు? ఫస్ట్ పాయింట్, నా ఆజ్ఞలను ఏమన్నాడు 14లో? చదవండి. నేను ఏమేమి నీకు చెప్తానో నువ్వు చేస్తే అప్పుడు నువ్వు కూడా ఫ్రెండ్ అవుతావు. అయితే నేను నీకుతో చెప్పాలి ఇది చేయమని. ఏం చెప్తానో అది నీకు వినపడాలి, నువ్వు లోపడాలి. అంటే ఖచ్చితంగా ఏముండాలి? విధేయత, విశ్వాసాలు ఉండాలి. దేవుని స్నేహితులు కావాలంటే ఏముండాలి? విశ్వాసం, దేవుని మీద నమ్మకం ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడైతారండి? ఒకరి మీద ఒకరు నమ్మకం ఉంటేనే కదా, లేకుంటే శత్రువులు అయిపోరు. ఒకడు ఉన్నాడండి నా ఫ్రెండు, వాడు నాకు శత్రువు అంటాడు ఎవడన్నా? అసలు నా స్నేహితుడు ఉన్నాడు అంటేనే అర్థం, నీ మెంటాలిటీనే అర్థం. నీ మెంటాలిటీనే ఆ పక్క ఉంటే నువ్వు స్నేహితునిగా ఫ్రెండ్షిప్ చేస్తావు, లేకపోతే ఎట్లా చేస్తావు? కనుక ఇక్కడ ఏమన్నాడంటే, నేను చెప్పిన ఏమేమి ఆజ్ఞలు ఇస్తానో ఆ ఆజ్ఞలు నువ్వు పాటించాలి. అబ్రహామా, ఇప్పుడు ఒక మాట చకచక చెప్తున్నా. అబ్రహామా, నీ తమ్ముని కొడుకున్నాడు చూడు, లోతును వదిలేదు. అబ్బా చాలా కష్టం నాయన, తమ్ముడు చచ్చిపోయాడు, నా సహోదరుడు చనిపోయినాడు, వాడు మా సహోదరుని కొడుకు కాబట్టి నన్ను వెంబడిస్తా, చిన్నాయన అవుతాడో పెదనాయన అవుతాడో తిరుగుతూ వస్తున్నాడు నాతో పాటు. ఎట్లా వదిలిపెట్టమంటావు నువ్వు చెప్పాయా? నా ఆజ్ఞకు లోపడతావా లేదా? అతని సంతానం మోయాబీలు వేరే టైప్ అయిపోతారు తర్వాత 13వ అధ్యాయంలో. ఆదికాండం 13లో లోతు పక్కకి వెళ్ళిపోయాడు, 12లో అబ్రహామును పిలిచాడు, 13 నుంచి స్టార్ట్ చేశాడు. ఏంది? కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు, అవి నువ్వు వినాలి. చాలా కష్టం. 10 రోజులు పోయినాక
హాగర్ను వదిలిపెట్టేసాడు, నాకొద్దు ఆయన పంపించేయండి ఊరు. సారా ఎంత సులభంగా చెప్పింది, కానీ ఆమె మాట వినమని దేవుడు చెప్తాడు. ఆమె మాట అప్పుడప్పుడు భార్య మాట, పెండ్లాం కాదు భార్య. ఏం రంగమ్మ, ఎప్పుడు మొగుడు పెండ్లం అనే పదం మర్చిపో, భార్య భర్త. అవి మొరట్టు పదాలు, అవి రావు, సరిగా వినటానికి సరిగా ఉండవు. ఏంటివి? భర్త భార్య. ఇక్కడ భార్యను వదిలిపెట్టమంటే హాగర్ను వదిలిపెట్టడం చాలా కష్టం. ఏదో మళ్ళీ దేవుడు పంపించిన, ఫస్ట్ తరమ కొడితే హింసిస్తే మళ్ళీ వచ్చింది. దేవుడు పోయి అనిగి మని ఉండిపో, ఇప్పుడే కాదు నిన్ను పంపించేది, ఇంకా కొంతకాలం నువ్వు వాడు దాసురాలుగా ఉండాలి, నా టైం వచ్చినప్పుడు చెప్తా పో అంటే ఇనికి వచ్చేసి మళ్ళా ఇస్మాయిల్ను దాన్ని దాసురాలు పంపించేసలా, తల్లి బిడ్డని తల్లి కొడుకుని పంపించే వద్దని చెప్పింది. మళ్ళీ అప్పుడు మళ్ళీ అది మీరు ఊహించని ఎంత డిఫికల్టో, కానీ కష్టమైన అబ్రహాంలో ఏముంది? లోబడటమే ఉంది. అవి స్నేహితులకున్న మొదటి లక్షణం ఏంటి? దేవుని ఆజ్ఞల కోసం నిన్ను నీవు అర్పించుకున్నవాడే స్నేహితుడు అవుతాడు. స్పష్టంగా చెప్పారు, 14 సరిపోయింది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందరు, చెయ్యని ఎడల స్నేహితులు కారు. మీతో అన్నీ పంచుకోను అనే కదా అర్థం. అన్ని విషయాలు దేవుడు ఎందుకు అందరికీ చెప్పాడంటే అందుకు. రెండవది, మోషే దేవుని స్నేహితుడు. ముఖాముఖిగా ఒక మనుషునితో స్నేహితునితో మాట్లాడినట్టు మోషే యెహోవాతో ముఖాముఖి దేవునితో ప్రభువా అంటే చెప్పు నాయనా అనేటట్లుగా భక్తి ఎప్పుడు ఎక్కుతుంది? హనోకు అంటాడు దేవుడు, ప్రభువా వస్తున్నాడు, డ్రెస్ వేసుకుంటున్నాడు అని వాళ్ళ భార్య. ఎవరు? హానోకు భార్య. ప్రతిరోజు 300 సంవత్సరాలు వచ్చాడు, మార్నింగ్ వాక్ వచ్చినట్టు వస్తాడు. హానోకు ప్రభువా వస్తున్నా, రెడీగా ఉన్నా, ఈరోజు టిఫిన్ అన్నీ అయిపోయినాయి, రెడీ, పదం ఎక్కడికి పోదాం ఈరోజు విశ్వంలో కొన్ని స్థలాలు నీకు చూపిస్తారా? ఊరికనే ఫ్రెండ్స్ అవుతారండి. ఎప్పుడు మీ ఇంటికి నేను వస్తున్నాను, మా ఇంటికి కూడా నిన్ను పిలిచిపోతా. మాట్లాడుకుంటుంటేనే ఎట్లా ఉంది ఇది జరిగితే, నీతో వచ్చి దేవుడు ఇప్పుడు కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది? మోషేతో ఎందుకు మాట్లాడాడు? ఖచ్చితంగా మోషే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటాడు అంటే విధేయులు స్నేహితులు అవుతారు. అవిధేయులు ఎప్పటికీ దేవుడు స్నేహం చేయడు. వాళ్ళు డిజొబీడియంట్ ఫెలో, సైతానుకు సంబంధించిన వాళ్ళు. వాడేం చేశాడు? లోపడకనే కదా లూసిఫర్ అయ్యాడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, భూమి మీద నేను పుట్టించిన ఈ మనుషులలో కొంతమంది ఫ్రెండ్స్ కావాలి. ఎవరు కావాలి అని సంఘంలో చూసినట్టు చూస్తూ, వీళ్ళు నాకు కరెక్ట్ సరిపోతుంది, నువ్వు తరం ప్రతిరోజు మన మార్నింగ్ వాకింగ్. ఈ వాక్యం చదివినాక ఓఫిరన్న దేవుడితో అన్నాడు, ప్రభు ప్రతిరోజు నేను మార్నింగ్ వాక్ పోతాను, నువ్వు పక్కన నాతో మాట్లాడుతున్నావు. 10 రోజుల వరకు మాట్లాడలేదంట. పక్కన వ్యక్తితో మాట్లాడినట్టే మాట్లాడుతూ పోతున్నాడు అన్న రజిత్ అన్న. కాదు ప్రభా, ఆ జలప్రలయం రాకముందు ఆ నెఫిలీల పరిస్థితి కరెక్ట్గా ఎందుకు రాయించకపోతుంది? దేవుని కుమారులు అంటే అందరూ మనుషులకు యేసుప్రభువుని నమ్మని వాళ్ళు అనుకుంటున్నారు, వేరే 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 ఏంటి అనుకుంటున్నారు. దేవదూతలు అని అనుకోవటంలో రక్షింపబడినటువంటి పురుషులు ఏమో అనుకుంటున్నారు, ఏమేమో ఏంటి ప్రభా అది అంటాడు. ఫస్ట్లో పలకలే, తర్వాత కొద్ది రోజులకంట అది ఎందుకంటే అన్నాడట. సడన్గా వాయిస్ వినపడింది. ఇక ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేశాను అన్నాడన్నా. ప్రతి నిమిషం దేవుడు మాట్లాడుకుంటాడు. ఎట్లుంటుందండి? ఈరోజు ప్రసంగం ఏం చేయాలి ప్రభు అంటే, అదా
ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పినట్టు పలాని వాక్యం తీసుకొని చెప్పేస్తాడు. అద్భుతమైన భక్తులు భూమి మీద కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు. అప్పుడే కాదు, అబ్రహాము సంతతిలో చాలామంది దేవునికి స్నేహితులు. దావీదు కాదా, సొలొమోను కాదా, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు కాదా? ప్రవక్తలతో దేవుడు మాట్లాడలేదా? వాళ్ళకు దేవునికి ప్రవక్తలా, దేవునికి స్నేహితులా? రెండు. కొత్త నిబంధనలో పేతురుకు మొత్తం 12 మందితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యోహాను 15 ఎవరితో మాట్లాడుతున్నాడు అండి? 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాను నేను? దేవుడు చెప్పిన వాటికి లోపడే వాళ్ళు దేవుని స్నేహితులు అవుతారు. రెండవది, మోషేలాగా కొద్దో గొప్ప త్యాగం చేసిన వాళ్ళు. త్యాగం నీ జీవితంలో ఐగుప్తు ధనము కంటే నేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని డెసిజన్ తీసుకొని ఐగుప్తు ధనం వద్దుపోను. అంతో ఇంతో నువ్వు ఏం చేయాలి? త్యాగం చేయాలి. అటువంటి వాళ్ళు దేవునికి స్నేహితులు అవుతారు. ఒకసారి డాక్టర్ విజయ్ గారితో మాట్లాడుతున్నాను. అప్పుడు పెళ్ళి కాలేదంట. చెప్తుండే దేవుడు ఒకరోజు బయటికి అట్లా వాకింగ్ నడుపుతాం అనుకుంటే చెయ్యి బట్టి వెనక్కి లాగినట్టు దేవుడు. వెనక్కి లాగితే ఏమని చూస్తే ముందు పక్క పాము పోతుంది. ఒకవేళ అడుగు పెట్టింటే అది కాటేసింటే, ఒకవేళ టయానికి అందుకుంటే విషయం తీసేస్తారు. లేకపోతే ఒకవేళ ఆయనకైనా టయానికి ఐడియా రాకపోతే ఏమవుతుంది? పాము కుడితే ఏమవుతుంది? కుట్టినా పరిగెద్దాంలే సార్ మందు కోసం అంటే సస్తావు. టయానికి దేవుడు ఏం చేశాడంట? చేయబట్టిలా అంటే అర్థం ఏంటి? ఆయన కొద్దిగా గొప్ప త్యాగం చేసి దేవుని కోసం వచ్చాడు. ఆ PCI సంస్థే మా సొంతం చిన్న ఆయన భార్య వాళ్ళ అన్నది, శంకరయ్యది. దాంట్లో పని చేస్తున్న కొద్ది త్యాగం చేసి ఆయన అనుకుంటే ఆయన భార్య ఇద్దరు కలిసి పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ఒక నర్సింగ్ హోమ్ పెడితే రోజుకి ఎంత వస్తుందండి చెప్పండి? రోజుకు 50,000 తక్కువ రాదు. వాళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరు డాక్టర్లు. త్యాగం చేశారు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము? ఎవరు కామైపోయింది? పాడాలక్క, అట్లే పాడాలి. తప్పిపోతే పోయింది, ఏమైంది? యేసు వార్తను ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగం? చర్చి కోసం ఏం పని చేస్తున్నావు, ఏం త్యాగం చేస్తున్నావు? దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నావు? జీవితాలను త్యాగం చేశారు కొంతమంది. మోషే ఐగుప్తుని త్యాగం చేశారు. కాబట్టి కొద్ది గొప్ప దేవుని కోసము త్యాగము చేసిన వారు దేవునికి స్నేహితులు అవుతారు. రంజిత్ అనక ఆ కాలంలోనే 70,000 చాలా ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చాడు. ఇప్పుడే కానీ అది నింటే కోటీశ్వరుడు అయిపోయినాడు. కానీ SI కొరకు ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చేసాడు. త్యాగం. ఇప్పుడు శిష్యులను కనుక గమనిస్తే ఈ శిష్యులు సేమ్ నా ఆజ్ఞలు నేను చెప్పిన వాటిని మీరు ఫాలో కండి, మీరు నాకు స్నేహితులుగా ఉంటారని చెప్పిందే ఎవరికి? 13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు? తన స్నేహితులు అపోస్తలులే. ముందు వాళ్ళు శిష్యులు, మళ్ళీ అపోస్తలులు. వాళ్ళే కొంతకాలానికి ఏమైనారు? స్నేహితులైనారు. దేవుని స్తోత్రం. చెప్పు హల్లెలూయా చెప్పు. ఆనంద భరితులము కావాలి. మనం మెల్లగా ఎదిగితే ఏమైపోతాం? దేవునికి స్నేహితులు అవుతాం. దేవునితో ఆడైతే సార్ ఆయన దహించు అగ్ని, కొంపదీసి కోపం వచ్చి కాల్చేస్తాడు. ఎందుకు వచ్చింది? కొంత పాపం చేసుకుంటూ ఒక మూలన ఉంటే పాయ్. అట్టటోళ్ళు ఎప్పుడు దేవుడు స్నేహం చేయడు. ఎందుకంటే వాళ్ళని ముందే ఎరుగును. దేవుడు ఎవరిని ఎరిగానో వాళ్ళనే నిర్ణయించిన, ఎవరు నిర్ణయించిన వాళ్ళనే పిలిచింది.
ఎరగకుండా పిలిచలే. ఏం చెప్పే వాక్యం మొన్న? ఆయన అందరి ఆంతర్యము ఎరిగినవాడు. అందరికీ స్నేహం చేసుకోండి, అందరితో చేశాం. నీ మెంటాలిటీ యథార్థతను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ విధేయతను బట్టి దేవునికే స్నేహితులు కావచ్చు. హల్లెలూయా. ఇప్పుడు 12 మంది శిష్యులు, ముందు శిష్యులు, తర్వాత ఆయన ఒక మాట అన్నాడు పిల్లరా 15లో, దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని. అంటే కొంతకాలం వీళ్ళు ఏమున్నారు? యేసు ప్రభుకు దాసులు, అంటే శిష్యులు, పరిచారకులు. పరిచర్య చేశారు, ఆయన చేతి మీద నీళ్లు పోసినట్టు. బాగినండి మాట. యేసు ప్రభు చేయి కడుక్కుంటూనే ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు పోస్తాడు. చేతి మీద నీళ్లు పోయటం అంటే పరిచర్య. ఏలియాకు ఎలీషా చేసినట్టు, మోషేకు, పౌలుకు. మరి వీళ్ళందరూ శిష్యులు దాసులుగా ఉండి సేవకులైనారు. కొంతమంది డైరెక్ట్గా వస్తున్నారండి. ఎవరు చెప్పినాడు మిమ్మల్ని రమ్మని అని? దేవుడు అడిగితే ఏం చేస్తావు? నువ్వు ఫస్ట్ ఏం కావాలి? శిష్యుడము కావాలి. నేర్చుకునే స్వభావం ఉండాలి. చాలా కాలం నేర్చుకోవాలి. నమ్మకస్తుడుగా తేలాలి. అటువంటి వాళ్ళతో దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. ఇక్కడ అంతా వీళ్ళు దాసులుగా కానీ, ఇప్పుడైతే మీరు నా స్నేహితులై ఉందురు, ఇక మీదట మిమ్మల్ని దాసులని. దాసులకు స్నేహితులకు తేడా ఏంటట? ఏంటి తేడా? 15లో, నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలిపాను కాబట్టి ఇక నాకు మీకు రహస్యాలు లేవు కాబట్టి మీరు నాకు స్నేహితులు. మీ మధ్య అంటే స్నేహితుల మధ్య ఏముండకూడదు? పంచుకోవడం, అన్ని సకలము పంచుకోవడం. భార్యలు కూడా కొంతమంది చెప్పరు, ఫ్రెండ్స్ చెప్తారు, రే ఇంట్లో ప్రాబ్లం ఇట్లా వచ్చింది అమ్మా, నిజమైన స్నేహితులు అనుకో, ఇలా చేయి నీ కుటుంబం బాగుపడుతుందని సలహా ఇస్తాడు. మేలు చేయగోరి స్నేహితుడు గాయాలు కూడా చేస్తాడు. నీ కుటుంబం బాగుపడ, బుద్ధి ఉందని నీకు ఇట్లా చేయించున్నాను, నువ్వు నీ భార్య పిల్లలు బాగుండాలి కదా అని గాయం చేస్తాడు. ఎందుకంటే మేలు చేయాలనే ఆశ. ఎందుకు? స్నేహితుడు. కానీ ఇంకోడున్నాడు, వాడెట్టాడంట, లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ఏమండి? లెక్కలేనని ముద్దులు పెడుతున్నాడు. ఎక్కువ ముద్దులు పెడితే భద్రం. ఈడేమో డేంజరస్ ఫెలో ఉన్నట్టున్నాడు అని. నేను ఏమండి, ముద్దు అనేది ఏంటంటే అది చాలా డెప్త్ మెసేజ్. అది ప్రేమిస్తూ. ఉదాహరణ చెప్తా, నీ బిడ్డ, నీ కొడుకు ఉన్నాడు, పుట్టి 2 ఏళ్ళు అయింది, చాలా అందంగా ఉన్నాడు. వాడు స్వర్ణలత రాలే ఈరోజు, చాలామంది రాలే ఈరోజు ఆప్షన్కి. స్వర్ణలత కొడుకు వాడు ఎట్టున్నాడు? లడ్డు మీద ఉంటాడు వాడు. వాడిని నీ దగ్గర పంపిస్తే ఆ పాస్టర్ అరుస్తాడని గమ్మగా ఉన్నాం, కానీ లేకపోతే వానికి ముద్దు పెట్టమా? అదే వాళ్ళమ్మ అయితే ఎట్లా పెడుతుంది? ఎంతో గారాబంగా దేవుడిచ్చిన కొడుకు వీడు, వాడిని నొదుటి మీద ముద్దు. దాంట్లో ఎంతో ఏముంటుందండి? ప్రేమ, అభిమానం, కృతజ్ఞ అన్ని కలబోస్తే వచ్చేది ముద్దు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి ముద్దు అపవిత్రమైన అనొద్దాను. అపవిత్రమైన ముద్దులు ఉన్నాయి, వేరే సంగతి, అవన్నీ వేరే టాపిక్. సైతాన్ని కూడా ముద్దు పెడతాడు. ఇప్పుడు లెక్కలేని ముద్దులు ఈడు పెట్టలే. పగవాడు అదేడు పగవాడు. మనం ఎప్పుడు మాట్లాడినాడు వచ్చి ముద్దులు పెడుతున్నాడు అంటే అర్థమైంది. సారికి వచ్చి మాట్లాడుతున్నాడు, సారికి వచ్చి పలకరిస్తున్నాడు. ఏమో ఉంది లోపల తంత్రం. నమ్మద్దు. మనం దేవునికి స్నేహితులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అబ్రహాము స్నేహితుడు కావడానికి అతడు ఆజ్ఞలకు లోపడ్డాడు కనుక స్నేహితులు అయ్యాడు. మోషే లాంటి భక్తుడు దేవుని స్నేహితుడు కావడానికి కారణం త్యాగాలు ఉన్నాయి. దావీదు దేవునికి స్నేహితుడు కావడానికి కారణం ఏమండి? అతడు ఎంతో దీనుడు, శ్రమల పాలై నేను ఒకసారి అంటాడు, నేను ప్రార్థన చేసి కళ్ళు
క్షీణించిపోయినాయి ప్రభు. అంటే కళ్ళకు శుక్లం వచ్చింది చూడు, అలాగ కళ్ళు సైట్ తగ్గిపోయింది, నా దృష్టి తగ్గిపోయింది అన్నాడు. 38వ కీర్తనేమో బహుశా. రండి 38వ కీర్తనలోకి రండి పిల్లరా. 38వ కీర్తన కరెక్టేనా? 10వ వచనం, నా గుండె కొట్టుకొనొచ్చున్నది, నా బలం నన్ను విడిచిపోయింది. అప్పుడు మాదిరి స్ట్రెంగ్త్ లేదు, ఇప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయింది, అంత చింత నా మీదకి వస్తుంది. నా కన్ను దృష్టియో తప్పిపోయింది, అప్పుడు మాదిరి లేదు సైటు. అద్దాలు వచ్చినాయి, అద్దాలు నాకు వచ్చినట్టు. నాకు 40 ఏళ్ళ వరకు అద్దాలు లేవు. మళ్ళీ తర్వాత మెల్లిగా అద్దాలు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంత దగ్గర పుస్తకాలు చదివినా. ఇక ఆ నుంచి మెల్లిగా ఆ షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి చూస్తే అసలు మెయిన్ నర్వే నీకు దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయించుకోండి అంటే చేయించుకునేది. మీకు తెలుసు కదండి, కొన్నిసార్లు ఆపరేషన్ సైట్ బ్లర్ వస్తుంది. ఎప్పుడైనా కారు నడిపితే ఇంత కనబడుతుంటుంది, లైట్ బ్లర్ అయిపోతుంది, మసక మసక మసక. ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటేనేమో కరెక్ట్గా మొత్తం మీద 40 ఏళ్ళకు ఉన్నట్టు ఇప్పుడు లేదు, 50 ఏళ్ళలో ఉన్నట్టు 60 ఏళ్ళలో ఉండదు. దావీదు దేవుని భక్తిపరుడు, స్నేహితునికి కనుదృష్టి తప్పిపోయిందట. ఎంత ఏడ్చాడు! 38వ అధ్యాయంలోకి పోయి చదవండి మీరు, ఎంత ఏడ్చాడు. పైన చూడండి 9లో, నా ప్రభువా నా అభిలాష అంత నీకే, పైన నా మనోవేదనను బట్టి కేకలు వేసి, ఇంకా పైకి నేను సొమ్మసిల్లి బహుగా, మళ్ళీ పైన నా శరీరంలో ఆరోగ్యం అనేదే లేకుండా పోయింది. ఈయనకు తెలీదా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అని? తెలీదా? నువ్వు ఎంత భక్తిపరుడవైనా ఒకానొక టైంలో రోగం నిన్ను పట్టుకుంటుంది, నిట్టూర్పులు నీకు వస్తాయి. ప్రార్థనలు చేసి కళ్ళు నిండా నీళ్ళు వచ్చిన, నా కన్నీరు కవిలలో ఉంచి ఉన్నావు, నా సంచారములన్నీ లెక్కించి ఉన్నావు. రాజులకే దప్పలే శ్రమలు, నీకు నాకు దప్పుతాయా? స్నేహితుడయ్యాడు, దేవునికి స్తోత్రం కలుగుగా. మనం దేవుని స్నేహితులు కావాలంటే ఖచ్చితంగా వీళ్ళ లక్షణాలకి మనం వెళ్తే దేవుడు మనతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. చెయ్యడని ఎలా చెప్పగలవు? అప్పుడు మనం క్లెయిమ్ చేయొచ్చు దేవునితో. అబ్రహాంతో ఎందుకు మాట్లాడు, నేను కూడా లోపడినా కదా నేను, నాతో ఎప్పుడు నువ్వు స్నేహితుడుగా కాలేవంటే ఆజ్ఞలు లెక్క చేయకుండా, లోపడకుండా, ఆయన చెప్తానే చేయాలనేమో అనుకున్న అవిధేయులు ఎప్పుడు స్నేహితులుగా ఉండలేరు. కొంతకాలమైనాక భ్రష్టులైపోయే అవకాశం కూడా ఉంది. ఇంకా కొంతకాలమైనాక నిత్యాగ్నిగుండంలోకి పోయినా ఏమీ మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ దినం ఫ్రెండ్షిప్ డే. లిటరల్గా నీ ఫ్రెండ్స్ ఎవరు? ఈ పట్టణంలో నీ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ లక్షణాలు ఏంటి? స్పిరిచువల్గా నీ ఫ్రెండ్ ఎవరు? ఎలా ఉంటే దేవుడు ఫ్రెండ్ అవుతాడు? ఆలోచించేది. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల అయిన పరిశుద్ధుడా, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు పరలోకంలో నీకు స్నేహితులు ఉన్నారు నాయన. వేలాది దూతల మధ్యలో నీవు మధ్యవర్తిగా ఉన్నావని యోగు రాశాడు. శిష్యులు నీకు స్నేహితులయ్యారు. భూమి మీద భక్తులు చాలామంది నీకు స్నేహితులు ఉన్నారు. మేము కూడా కావచ్చు అని ఈరోజు మాట్లాడుతున్నాం. నీకు స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వారి లక్షణాలు మాలోనికి మేము తెచ్చుకోవడానికి, కన్నీరు కార్చడానికి సహాయం చేస్తావా? కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘములు సత్యవాక్యము ప్రబలి విస్తరించి లెక్కకు మించిన సంఘాలుగా మార్చబడనుగాక. ఇక్కడున్న ప్రతి బిడ్డ ఒక సోల్జర్ లాగా సంఘంలో పనిచేయడం సహాయం చేయండి. నీ కృపగల చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటాం. రేపు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 3 దినాల కొరకు సిద్ధపరచమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్.
యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ జయం. ఆమేన్.